జయసాయ జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 10వ ఇంటి నుంచి అంటే రాజ్యస్థానం నుంచి ఒక వ్యక్తి యొక్క కెరియర్, అలాగే ప్రొఫెషన్, లేదా అతను బిజినెస్ చేస్తాడా, జాబ్ చేస్తాడా, ఇటువంటి విషయాల్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, దానికి సూచన అయినటువంటి వాటిని సూచించేటువంటి ప్లానెటరీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఒక హారోస్కోప్లో 10th హౌస్ అనేది కెరియర్కి, ప్రొఫెషన్కి సంబంధించినటువంటి స్థానము, దానికి రాజ్యస్థానము అని పేరు. 10th హౌస్ సూచించేటువంటి పోర్ట్ఫోలియోస్ ఆ వ్యక్తి యొక్క కెరియర్, ఆ వ్యక్తి యొక్క ప్రొఫెషన్, అలాగే ఒక సోషల్ స్టేటస్, ఒక ఆర్గనైజేషన్కి హెడ్గా ఉండడం, బాస్గా ఉండడము, అలాగే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్కి హెడ్గా ఉండడము, అథారిటీని, పవర్ని తెలియజేసేటువంటి హౌస్ 10th హౌస్. అయితే 10th హౌస్ అనేది ఒక ఉద్యోగాన్ని సూచించే స్థానం కంటే కూడా ఆ వ్యక్తి యొక్క కెరియర్కి సంబంధించినటువంటి ఫలితాలను సూచించే స్థానంగా మనం చూడాలి. అంటే మోస్ట్లీ ఆ వ్యక్తి యొక్క స్కిల్స్ ద్వారా ఒక ప్రొఫెషన్లో స్థిరపడము, ఒక బిజినెస్ మ్యాన్గా సెటిల్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా 10th హౌస్ యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వ్యక్తికి కలుగుతాయి. అయితే ఒక వ్యక్తి బిజినెస్ చేస్తాడా లేకపోతే జాబ్లో సెటిల్ అవుతాడా అనేది తెలుసుకోవడానికి కూడా మనము కొన్ని హౌసెస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి జాబ్లో స్థిరపడి జాబ్లో ఉన్నతి సాధించడానికి చూడవలసిన హౌస్ 6th హౌస్, 6వ స్థానం. 6th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ సర్వీస్. ఇట్ క్యాన్ బి గవర్నమెంట్ సర్వీస్ ఆర్ ప్రైవేట్ సర్వీస్. అంటే ఒక జాబ్ను సూచించేటువంటి స్థానము 6th హౌస్. అలాగే 7th హౌస్ అనేది పార్ట్నర్షిప్, కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి స్థానము 7th హౌస్. అందుకే అది కలత్ర స్థానం అని కూడా అన్నారు. అంటే అది కూడా ఒక పార్ట్నర్షిప్, వివాహం కూడా బాయ్ అండ్ గర్ల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ అండ్ ఎ కాంట్రాక్ట్. కాబట్టి ఇటువంటివి చూడడానికి 7th హౌస్ని చూడాలి. 10th హౌస్ అనేది తను ఉన్నటువంటి జాబ్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, పేరు ప్రతిష్టలు, రాణింపు, ఉన్నతి, ఇవి ఎలా ఉంటాయి అని చూడడానికి 10th హౌస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే పంచమహాపురుష యోగాలు కనుక 10th హౌస్లో కనుక పెట్టినట్టయితే, అంటే రుచక యోగం కానీ, హంస యోగం కానీ, మాలవ యోగం కానీ, ఈ విధమైనటువంటి భద్రయోగం కానీ, శని ఇచ్చేటువంటి శశయోగం కానీ, ఇవి కనుక 10th హౌస్లో కనుక పెట్టినట్టయితే ఆ గ్రహాల సంబంధమైనటువంటి వృత్తుల్లో ఆ వ్యక్తి రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఏ ప్లానెట్ ఏ వృత్తిలో రాణించడానికి కొంతవరకు సహాయపడుతుంది అనేది మనకి క్లూస్ దొరుకుతాయి ఆ ప్లానెట్స్ ఇచ్చేటువంటి కెరియర్ రిలేటెడ్ రిజల్ట్స్ ద్వారా. ఉదాహరణకి రవి కనుక బలంగా ఉండి, రవి వల్ల కనుక కెరియర్ అప్లిఫ్ట్మెంట్ అనేది కనుక ఉన్నట్టయితే వారికి పాలిటిక్స్, గవర్నమెంట్ జాబ్, ఇటువంటి వాటిలో మంచి రాణింపు అనేది ఉంటుంది. అలాగే చంద్రుడు కనుక బలంగా ఉన్నట్టయితే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రిప్స్, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్గా, కొంతవరకు డాక్టర్స్గా, సర్జన్స్గా సెటిల్ అవ్వడానికి అవకాశం కల్పిస్తాడు ఈ చంద్రుడు 10th హౌస్లో ఉండి. అదేవిధంగా కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉండి కెరీర్ రిలేటెడ్ రిజల్ట్స్ బాగా ఇస్తున్నట్టయితే, ఉదాహరణకి రాహువు, శని ఇటువంటి వాటితో 6th లాట్తో మంచి సంబంధం కలిగి కుజుడు 10thలో కనుక ఉన్నట్టయితే మెడికల్ ప్రొఫెషన్లో మంచి సర్జన్గా అవడానికి అవకాశం ఉంటుంది. కుజ ప్లస్ రాహు కాంబినేషను సర్జన్కి బాగా ఉపయోగపడేటువంటి ఒక కాంబినేషన్. కొంతవరకు కుజ ప్లస్ కేతు కూడా. అలాగే స్పోర్ట్స్మెన్కి, బాడీ బిల్డింగ్ అనేది చేసేవారికి, ఇటువంటి కెరియర్స్ కూడా ఈ కుజుడు అనే ప్లానెట్ బాగా హెల్ప్ చేస్తాడు. అలాగే బుధుడు విషయానికి వస్తే కమ్యూనికేషన్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఇటువంటి విద్యల్లో, వృత్తుల్లో రాణించడానికి, రీసెర్చ్ వర్క్లో బాగా రాణించడానికి, మీడియా రంగంలో, టీవీ మీడియా కావచ్చు, పేపర్ మీడియా కావచ్చు, జర్నలిజం, ఇటువంటి వాటిలో రాణించడానికి బుధుడు బాగా హెల్ప్ చేస్తాడు. అలాగే గురువు యొక్క పోర్ట్ఫోలియోస్ తీసుకున్నట్టయితే టీచింగ్ ప్రొఫెషన్లో రాణించడానికి, జ్యోతిష విద్యలో రాణించడానికి, అలాగే
లాయర్స్గా మంచి పేరు తెచ్చుకోవడానికి గురువు యొక్క బలం చాలా మటుకు సహాయపడుతుంది 10th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే గురువుతో రిలేట్ అయ్యి. అలాగే శుక్రుడు 10th రిలేట్ అయ్యి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మూవీస్ కెరియరు, యాక్టింగు, ఇటువంటి ఒక రచనా వ్యాసంగము, క్రియేటివ్ ఫీల్డ్స్, యానిమేషను, ఇటువంటి వాటిలో బాగా రాణించడానికి అవకాశం కలుగుతుంది. శని కనుక స్ట్రాంగ్గా ఉంటే పాలిటిక్స్లో బాగా రాణించడానికి, ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఓన్లీ రవి బాగుంటేనే పాలిటిక్స్లో రాణిస్తారని ఒక అభిప్రాయం ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే ప్రజలే నేతలను ఎన్నుకుంటారో అటువంటి సిస్టంలో శని యొక్క బలం బాగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే అవ్వడానికి, మినిస్టర్ అవ్వడానికి, ఎంపీ అవ్వడానికి, సీఎం, పిఎం ఇటువంటి పోస్టులను అలంకరించడానికి శాటర్న్ యొక్క బలం అంటే శని యొక్క బలం చాలా మటుకు అవసరం అవుతుంది. అదీ కాక 10th శని ఉంటే రాజ్య శని అనేది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ శనికి. ఆ రాశి ఏదైనప్పటికీ అది మేషరాశి 10th హౌస్ అవ్వచ్చు, వృషభ రాశి 10th హౌస్ అవ్వచ్చు, 10th శని ఉండడమే చాలా మంచిది. అయితే అలా ఉన్నప్పుడు ఉదాహరణకి శని కనుక వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉండి అది 10th హౌస్ అయితే ఇంకా బాగా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే తనకి మిత్రుడైనటువంటి శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అలాగే శని కనుక స్ట్రాంగ్గా ఉంటే మాసస్తో మంచి రిలేషన్ ఉండడము, ఒక నేతగా ఎదగడము, పబ్లిక్లో చాలా మాస్ ఫాలోయింగ్ కలిగి ఉండడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని శని ఇవ్వడం జరుగుతుంది. రాహువు కూడా పాలిటిక్స్లో రాణించడానికి బాగా ఉపయోగపడేటువంటి ప్లానెట్ 10th హౌస్లో ఉంటే. అలాగే కేతు 10th హౌస్లో ఉండి డాక్టర్స్గా, సర్జన్స్గా మంచి పేరు తెచ్చుకునేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక 10th హౌస్లో కనుక శుభగ్రహాలు ఉండి అలాగే 10th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 5th లార్డ్ అలాగే లగ్నా లార్డ్ వీళ్ళతో మంచి రిలేషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 10th హౌస్తో రిలేషన్ కలిగి ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. అలాగే థర్డ్ హౌస్, 3rd లార్డ్ వీళ్ళ రిలేషన్ 10th హౌస్తో ఉండి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు చాలా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళి రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసి అందులో బాగా సక్సెస్ అయ్యి పేరు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి కాంబినేషను 3rd హౌస్ రిలేషన్ విత్ 10th హౌస్. అయితే ఈ 10th హౌస్ ఎప్పుడైతే 6th హౌస్ బాగా రిలేట్ అయ్యి 6th హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో వారి బిజినెస్ కంటే కూడా ఒక జాబ్లో, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఒక సర్వీస్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. మంచి స్థాయికి చేరుకోవడము, ప్రమోషన్స్ బాగా రావడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. 6th లార్డ్ అనేది జాబ్లో కంటిన్యూ అవ్వడానికి బాగా సహాయపడేటువంటి ఒక హౌస్, అది ప్లానెట్. కాబట్టి ఈ 6th లార్డ్ అలాంగ్ విత్ 2nd లార్డ్, 11th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 10th రిలేట్ అయ్యి ఉంటే జాబ్లో మంచి ఉన్నతిని సాధించడము. అటువంటి 6th లార్డ్ కనుక రవితో మంచి రిలేషన్ కలిగి ఉంటే వారికి గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే బిజినెస్లో రాణించాలంటే మాత్రం లగ్నా లార్డ్, 5th లార్డ్, 10th లార్డ్ యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా అవసరము. అలాగే బిజినెస్లో రిస్క్ తీసుకునేటువంటి ధైర్యం ఉండాలి కాబట్టి దానికి 3rd లార్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా బిజినెస్లో ఒక లక్ అనేది ఫేవర్ చేయాలి. అటువంటి లక్ అనేది ఫేవర్ చేయడానికి 9th హౌస్ రిలేషన్ చాలా మంచిది. 9th కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఈ లార్డ్స్తో. 5th లార్డ్, 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ వీళ్ళు 10th కనుక బలంగా ఉన్నట్టయితే వారికి బిజినెస్లో, ఓన్ బిజినెస్లో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే 6th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం జాబ్లో ఉండడమే బెటర్. వారు బిజినెస్ చేస్తే వారికి అంతగా రాణింపు అనేది ఉండడం చాలా కష్టం అవుతుంది. అయితే సన్ అనేది స్ట్రాంగ్గా ఉండి 6th హౌస్తో రిలేషన్ ఉంటే గవర్నమెంట్ జాబు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి క్యాడర్లో కూడా పనిచేయడం అనేది మనం గమనించవచ్చు. వెరసి 10th లార్డ్ ఎప్పుడైతే 1st లార్డ్ అంటే లగ్నా లార్డ్తో, 5th లార్డ్తో, 9th లార్డ్తో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాడో ఒక బిజినెస్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 7th లార్డ్ కూడా తోడైనట్టయితే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రిప్స్ ఎక్కువ వెళ్ళి అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంచెం గ్లోబల్లీ కూడా విస్తరించడానికి అవకాశం ఉన్నటువంటి కాంబినేషన్ 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జరుగుతుంటుంది. అలాగే 12th లార్డ్ కాంట్రిబ్యూషన్ కనుక్కున్నట్టయితే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడము, ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లో బాగా పేరు తెచ్చుకోవడము, ఇటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే హాస్పిటల్ స్థాపించి హాస్పిటల్ రంగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ ఇస్ ది హౌస్ ఆఫ్ ఓవర్సీస్ జర్నీ అండ్ హాస్పిటలైజేషన్. కాబట్టి హాస్పిటల్స్కి వాటికి కూడా 12th లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా మటుకు అవసరం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి
నేను జాబ్లోకి వెళ్తే బాగుంటుందా, లేదా ఒక బిజినెస్ చేయడం నాకు బాగా కలిసి వస్తుందా అని తెలుసుకోవడానికి ప్లానటరీ కాంబినేషన్స్ అనలైజ్ చేసినట్టయితే సరైన రూట్లో వెళ్ళి వారు ఇంకా త్వరగా హ్యాపీగా కూడా వారి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ప్లానటరీ కాంబినేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అయితే ఇప్పుడు చెప్పిన కేవలం కొన్ని థంబ్ రూల్స్ మాత్రం చెప్పడం జరిగింది. డీటెయిల్గా స్టడీ చేసి మనం ఈ జాతకుడికి ఒక జాబ్లో లాంగివిటీ అండ్ బెనిఫిట్ ఉంటుందా, లేక బిజినెస్ చేయడం దానికి మంచిదా అనేది తెలుసుకోవడానికి ప్లానటరీ కాంబినేషన్స్ చాలా సహాయపడతాయి. అయితే ఓన్గా బిజినెస్లో రాణించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఎగ్జాంపుల్ షాట్స్ని స్టడీ చేసినట్టయితే ఈ బిజినెస్లో రాణించడానికి ఎటువంటి కాంబినేషన్స్ సహాయపడ్డాయి అనేది మనకి తెలుస్తుంది. మొట్టమొదట ముఖేష్ అంబానీ గారి చార్ట్. తులా లగ్నము, 7వ ఇంట రవి బుధ శుక్ర కేతువులు, కుజుడు 8th హౌస్లో, గురువు సింహంలో, లగ్నంలో రాహు, శని 2వ ఇంట, చంద్ర 3వ ఇంట. ఇక్కడ కూడా థర్డ్ లార్డ్ అయినటువంటి గురువు 11th హౌస్లో ఉండి, అలాగే 10th లార్డ్ కెరియర్ రిలేటెడ్ లార్డ్ అయినటువంటి చంద్రుడు 3rd హౌస్లో ఉండడము, ఇది ఒక ఐడియాతో క్రియేటివిటీతో ఇన్వెస్ట్ చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి బాగా సహాయపడినటువంటి కాంబినేషన్ ఈ స్ట్రాంగ్ థర్డ్ లార్డ్ అండ్ 3rd హౌస్ వల్ల. ఎప్పుడైతే కెరీర్ రిలేటెడ్ 10th లార్డ్ 3rd హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, దాని నుంచి బెనిఫిట్స్, అలాగే 5th లార్డ్ అయినటువంటి యోగకారకుడు అయినటువంటి శని 2nd హౌస్లో ఉండి 2nd లార్డ్తో చూడబడ్డాం. ఇక్కడ కూడా 5th హౌస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చూడొచ్చు. అలాగే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 7th కేంద్రంలో రవితో అంటే 11th లార్డ్తో 9th లార్డ్ బుధుడితో ఉండడము, దీనివల్ల కూడా ఆయనకి ఒక బిజినెస్ ఎంపైర్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. అయితే జాబ్లో రాణించడానికి మాత్రం 6th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే జేఆర్డి టాటా హారోస్కోప్ చూస్తే ఆయన కూడా తులా లగ్నము, బుధ రాహువులు సింహంలో, రవి శుక్ర కర్కాటకంలో, కుజుడు భాగ్యంలో, గురువు సప్తమంలో, చంద్ర కేతు కుంభంలో, శని స్వక్షేత్రంలో 4వ ఇంట. ఇక్కడ శని శశమహాయోగాన్ని ఇవ్వడము, 5th లార్డ్ అయినటువంటి శని శశయోగాన్ని ఇవ్వడము, అలాగే 10th లార్డ్ అయినటువంటి చంద్రుడు 5th హౌస్లో ఉండడము. ఇందాక చెప్పుకున్నట్టుగా 5th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి 5th లార్డ్ కూడా మంచి యోగంలో ఉండడము. అలాగే 11th హౌస్లో బుధుడు రాహుతో కలిసి, బుధుడు వచ్చేసి 9th లార్డ్ అండ్ 12th లార్డ్. అలాగే 2nd లార్డ్ వచ్చి 9th హౌస్లో ఉండడం. దీనివల్ల ఆయనకి ఓన్ ఎఫర్ట్స్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేయడానికి ఉపయోగపడ్డాయి ఈ కాంబినేషన్స్. 2nd, 9th, 5th హౌస్ అలాంగ్ విత్ లగ్నా లార్డ్ అండ్ కరస్పాండింగ్ లార్డ్స్ అంటే 2nd లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వల్ల బిజినెస్లో రాణించడానికి బాగా అవకాశం కలుగుతుంది అటువంటి వ్యక్తులకి. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కెరియర్ నాది జాబ్లో వెళ్తే మంచిదా లేదా బిజినెస్ చేస్తే మంచిదా అని తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి కాంబినేషన్స్ అనలైజ్ చేసి ఒక ఐడియా తెచ్చుకుని ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే వారు త్వరగా సక్సెస్ని సాధిస్తారు, ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.